ఇది అప్రెంటిసెస్ యాక్ట్ 1961 కింద యాక్ట్ అప్రెంటిసెస్ శిక్షణ కోసం. టోటల్ 2801 స్లాట్స్, సీట్స్ అప్రెంటిసెస్ ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జ్యూరిస్డిక్షన్లోని డిస్ట్రిక్ట్స్ అంటే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ భాగాల్లో రెసిడెంట్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేయవచ్చు. శిక్షణ వివిధ ట్రేడ్స్ లో ఉంటుంది. అవి ఐటీఐ బేస్డ్ ట్రేడ్స్ మరియు వర్క్ షాప్స్ లేదా డివిజన్స్ లో ట్రైనింగ్ ఇస్తారు. సెలక్షన్ పూర్తిగా మెరిట్ బేస్డ్ అంటే 10 మార్క్స్ మరియు ఇటీ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం 2801 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వైజ్ బ్రేక్ డౌన్ ఇలా ఉంటుంది. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి అత్యధిక భాగం ఉంటుంది. సాధారణంగా ఇది 40 నుంచి 50% రేంజ్లో ఉంటుంది. ఎస్సీ కేటగిరీకి సుమారు 15% రిజర్వేషన్ ఉంటుంది. సెయింట్ కేటగిరీకి సుమారు 7.5% రిజర్వేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి సుమారు 27% రిజర్వేషన్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 10% రిజర్వేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీకి కూడా కొన్ని స్లాట్స్ రిజర్వ్ చేయబడ్డాయి. ఇందులో ఎల్డి, విఐ, హెచ్ఐ, ఎండి వంటి కేటగిరీలు ఉంటాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ కోసం కూడా కొన్ని స్లాట్స్ రిజర్వ్ చేయబడ్డాయి. ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న ముఖ్యమైన ట్రేడ్స్ ఇలా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిటర్, వెల్డర్, కోపా మషినిస్ట్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్. ఇవి ప్రధాన ట్రేడ్స్. ఇంకా పూర్తి ట్రేడ్ బ్రేక్ డౌన్ అఫీషియల్ పీడిఎఫ్ లో ఉంటుంది. ఉదాహరణకు సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ లో విభజన ఉంటుంది. అలాగే యూనిట్ లేదా డివిజన్ వైజ్ వివరాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు సికింద్రాబాద్ హెచ్క్యూ, క్యారియేజ్ వర్క్షాప్, లోకో షెడ్స్ వంటివి. ఈ పూర్తి వివరాలు పీడీఎఫ్ అనెక్షర్ లో చూడాలి. ఇంపార్టెంట్ డేట్స్. ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తేదీ మార్చి 11, 2026. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైన తేదీ మార్చి 12, 2026. సాయంత్రం తెల్లవారుజాము 5 గంటలకు. ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ ఏప్రిల్ 11, 2026 రాత్రి ఉదయం 12:01 వరకు. ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉంటే alerts@onlineregister.org.in యొక్క లింక్ మెయిల్ ద్వారా హెల్ప్ తీసుకోవచ్చు. ఏజ్ లిమిట్. ఈ రిక్రూట్మెంట్ కు అప్లై చేయడానికి మినిమం ఏజ్ 15 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 24 సంవత్సరాలు. నోటిఫికేషన్ డేట్ ప్రకారం ఎస్సీ మరియు సెయింట్ కేటగిరీకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు. ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. అంటే గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. పీడబ్ల్యూబీడీ కేటగిరీకి 10 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీకి 15 సంవత్సరాలు. ఓబీసీ పీడబ్ల్యూబీడీకి 13 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ కి వారి సర్వీస్ ఆధారంగా అదనపు రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ కేటగిరీ వైజ్ ఇలా ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ₹100 ఫీ చెల్లించాలి. ఎస్సీ, సెయింట్, పీడబ్ల్యూబీడీ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ కి ఫీ పూర్తిగా ఫ్రీ. అంటే ₹0 అప్లికేషన్ ఫీ. ఈ ఫీని ఆన్లైన్ మోడ్లో మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు 10 th క్లాస్ ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. అది రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాలి. మినిమం 50% మార్క్స్ అగ్రిగేట్ లో ఉండాలి. ఇక్కడ రౌండింగ్ ఆఫ్ ఉండదు. అదేవిధంగా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి. అది ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ రికగ్నైజ్డ్ ఉండాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతే అప్లై చేయాలి. ఇంకా ఎగ్జామ్ రాస్తున్న క్యాండిడేట్స్ ఈ రిక్రూట్మెంట్ కు ఎలిజిబుల్ కాదు. సాలరీ, స్టైపెండ్. ఈ రిక్రూట్మెంట్ లో ట్రైనింగ్ సమయంలో అప్రెంటిసెస్ యాక్ట్ 1961 ప్రకారం స్టైపెండ్ ఇస్తారు. సాధారణంగా ఒక స్టోను ఇయర్ సుమారు ₹5,000 నుంచి ₹7,000 వరకు ఉంటుంది. 2 ND ఇయర్లో స్టైపెండ్ కొంచెం పెరుగుతుంది. ఎగ్జాక్ట్ స్టైపెండ్ రేట్స్ అప్రెంటిస్షిప్ రూల్స్ ప్రకారం నిర్ణయించబడతాయి. ఇవి ట్రేడ్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్ ఆధారంగా ఉంటాయి. శిక్షణ పూర్తయ్యాక పర్మనెంట్ జాబ్ గ్యారంటీ ఉండదు. మెరిట్ మరియు అవకాశాల ఆధారంగా మాత్రమే జాబ్ అవకాశం ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్. ఈ రిక్రూట్మెంట్ లో రిటన్ ఎగ్జామ్ ఉండదు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. సెలక్షన్ పూర్తిగా మెరిట్ బేసిస్ లో ఉంటుంది. అంటే 10 టాప్ మార్క్స్ మరియు ఈటీ మార్క్స్ కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అన్నీ పూర్తయ్యాక
ఫైనల్ మెరిట్ లిస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో పబ్లిష్ అవుతుంది. త్వరగా అప్లై చేయండి. అప్లై చేసే అఫీషియల్ సైట్ scr.onlineregister.org.in యొక్క లింక్ ముందుగా రిజిస్టర్ చేయాలి. తర్వాత లాగిన్ చేసి అప్లై చేయాలి. పీడీఎఫ్ డౌన్లోడ్ చేసి ఫుల్ ట్రేడ్స్ మరియు వాకెన్సీ లిస్ట్ చూడండి. ఏమైనా డౌట్ ఉంటే ట్రేడ్ ఎంచుకోవడం లేదా డాక్యుమెంట్స్ గురించి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మరియు బెల్ ప్రెస్ చేయండి.